హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఇది 21 జూన్ 2026 ఆదివారం నుంచి 27 జూన్ 2026 శనివారం వరకు కన్యారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. షష్టమ రాహు, సప్తమ శనైశ్వరుని యొక్క సంచారం, భాగ్యస్థిత కుజుడు, దశమంలో రవి బుధులు, ఏకాదశ శుక్ర గురులు, ద్వాదశంలో చంద్రకేతులు సంచారం. ఇక కన్యారాశి వారికి ప్రయత్నం చేసే ప్రతి పనిలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత వాతావరణం, ధన రుణ సంబంధితమైన ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఆర్థికపరమైన విషయాల్లో ముఖ్యంగా భాగ్యస్థిత కుజుని యొక్క సంచారం వల్ల ఎంత చేస్తున్నప్పటికీ కూడా కొంత అనిశ్చిత, మానసిక అధైర్యం పెరుగుతూ ఉంటుంది. వ్యాపారపరమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ఫైనాన్షియల్గా రుణ సమస్యలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక దశమంలో ఉండే రవిబుధుల యొక్క సంచారం వల్ల నూతన వ్యాపారాలు, ఫైనాన్షియల్గా సంపాదించేటువంటి విషయాల్లో అనేక రకాల మార్గాలకు మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. దైవిక బలంతో ప్రతి పని సాధించుకుంటారు. గతం కన్నా లాభస్థిత గురువు యొక్క సంచారం వల్ల కన్యారాశి వారికి సహాయ సహకారాలు కలుగుతాయి. ఆరోగ్య విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతారు. కుటుంబ వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. మనోధైర్యం పెరుగుతుంది. దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి గతం కన్నా మెరుగైన మీ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాలకు సానుకూలమైనటువంటి వారంగానే ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక షష్టమ రాహు, లాభస్థిత శుక్రగురుల సంచారం వల్ల సినీ కళారంగాల వారికి నూతన అవకాశాలు వరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి సప్తమ శనైశ్వరుని సంచారం వల్ల ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి కొంత అనిశ్చిత, మాట పట్టింపులు, భార్యాభర్తల విషయంలో కొంత అనారోగ్య సూచనలు, ఒత్తిడి భారం, వీటి రీత్యా ఉపశమనం కలిగే వారంగా చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి ముఖ్యంగా సప్తమ శనైశ్వరుడు, భాగ్యస్థిత కుజుని యొక్క సంచారం వల్ల ఈ రాశివారు ప్రతిరోజు కూడా చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే ముఖ్యంగా మంగళవారం రోజు, శనివారం రోజు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన, సుందరకాండ పారాయణ వల్ల శనిదోష ప్రభావం అనేది కాస్త తగ్గేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక సమస్యల ఇచ్చా ఉపశమనాన్ని పొందుతారు. ద్వాదశ చంద్రకేతు సంచారం వల్ల వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనోభీష్టాలు సిద్ధించే వారంగా చెప్పుకోవచ్చు. కన్యారాశి వారు ప్రతిరోజు కూడా చక్కగా గణపతి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాల్ని మీరు చదువుకోవటం, స్వామి దర్శనాన్ని చేసుకోవటం వల్ల ఈ వారంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు.